ఒక జైంట్ రెడ్ డ్రాగన్ ఒక చిన్న ఐలాండ్ని మింగేయాలని చూస్తోంది. ఇది కేవలం ఒక స్టోరీ కాదు, నిజంగా ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగే ఒక సిచ్యువేషన్. మన చేతిలో ఉన్న ప్రతి స్మార్ట్ ఫోన్, మనం వాడే ప్రతి ల్యాప్టాప్, ఇంకా మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ ఒక చిన్న చిప్ మీద ఆధారపడి ఉన్నాయి. అవే సెమీ కండక్టర్ చిప్స్. ఈ చిప్స్ లేకుండా మోడర్న్ వరల్డ్ ఒక్క రోజు కూడా సరిగ్గా పనిచేయదు. మనం పంపిన మెసేజెస్ నుంచి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ వరకు, ఇంకా చెప్పాలంటే మిలిటరీ సిస్టమ్స్ వరకు అన్నీ ఈ చిప్స్ మీదే డిపెండ్ అవుతాయి. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఈ చిప్స్ ప్రొడక్షన్ ఒక్కసారిగా ఆగిపోతే ప్రపంచం లిటరలీ స్లో అయిపోతుంది. మనం 40 నుంచి 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం. టెక్నాలజీ సెక్టర్ పూర్తిగా పడిపోతుంది. కొన్ని దేశాల డిఫెన్స్ సిస్టమ్స్ అయితే కోలుకోలేనంతగా బలహీనపడతాయి. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ప్రపంచాన్ని నడిపించే ఈ చిప్స్ ఎక్కువగా ఒకే ప్లేస్లో తయారవుతున్నాయి. అదే తైవాన్. ప్రపంచ మ్యాప్లో చిన్నగా కనిపించే ఈ ఐలాండ్ నిజంగా మోడర్న్ వరల్డ్కి హార్ట్ లాంటిది. కానీ చైనాకి తైవాన్ ఎందుకు అంత ఇంపార్టెంట్? దానికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. మొదటిది, తైవాన్ తయారు చేసే సెమీ కండక్టర్ చిప్స్. ప్రపంచంలో మోస్ట్ అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్ చిప్ తయారీలో తైవానే నెంబర్ 1గా ఉంది. మనం వింటున్న 7 నానోమీటర్, 5 నానోమీటర్, 3 నానోమీటర్ చిప్ టెక్నాలజీ తైవాన్ ప్రొడ్యూస్ చేసినవే. అంటే చిన్న చిప్స్ విత్ హెవీ అవుట్పుట్ అన్నమాట. అందుకే యాపిల్, ఏఎండి, క్వాల్కామ్, ఇంటెల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ యొక్క ఫోన్స్, కంప్యూటర్స్, ఏఐ సిస్టమ్స్ అన్నీ ఈ చిప్స్ మీదే డిపెండ్ అవుతున్నాయి. ఈ లెవెల్ టెక్నాలజీ తయారు చేయడం చాలా టఫ్. ఎక్స్ట్రీమ్ క్లీన్ ఎన్విరాన్మెంట్స్ కావాలి, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఈ లెవెల్ని రీచ్ అవ్వడానికి చాలా కంట్రీస్ ట్రై చేసినా కొన్ని మాత్రమే ఈ స్టేజ్కి చేరుకున్నాయి. అందుకే వరల్డ్ మొత్తం తైవాన్ మీద డిపెండ్ అవుతుంది. రెండవ కారణం లొకేషన్. తైవాన్ ఒక నార్మల్ ఐలాండ్ కాదు. ఇది చైనా దగ్గరలో పసిఫిక్ ఓషన్ మధ్యలో ఉన్న ఒక స్ట్రాటజిక్ ప్లేస్. ఇది ఒక గేట్ లాంటిది. కానీ ఇంకా ఇంపార్టెంట్గా, ఇది ఫస్ట్ ఐలాండ్ చైన్ అనే ఒక న్యాచురల్ డిఫెన్స్ లైన్లో ఒక పార్ట్. ఈ ఫస్ట్ ఐలాండ్ చైన్ అంటే జపాన్ నుండి తైవాన్ ఇంకా ఫిలిప్పీన్స్ వరకు స్ట్రెచ్ అయ్యే ఐలాండ్స్ యొక్క లైన్. ఈ లైన్ చైనాని పసిఫిక్ ఓషన్ నుంచి సపరేట్ చేస్తుంది. ఎవరు ఈ చైన్ని కంట్రోల్ చేస్తారో వాళ్ళకే సీ రూట్స్ మీద అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడే తైవాన్ లైమ్ లైట్లోకి వస్తుంది. తైవాన్ ఈ చైన్లో ఒక కీ పొజిషన్ ప్లే చేస్తుంది. అందుకే తైవాన్ చైనా ఎక్స్పాన్షన్కి ఒక స్ట్రాంగ్ బ్యారియర్లా ఉంది. చైనా నేవీ పసిఫిక్లో ఫ్రీగా మూవ్ అవ్వాలంటే ఈ ఫస్ట్ ఐలాండ్ చైన్ని కంపల్సరీ బ్రేక్ చేయాలి. అందులో తైవాన్ని క్రాస్ చేయడం చైనాకి చాలా ఇంపార్టెంట్. కానీ తైవాన్ ఇండిపెండెంట్గా ఉండడం వల్ల చైనాకి డైరెక్ట్ యాక్సెస్ ఈజీగా దొరకడం లేదు. తైవాన్ ప్రజెన్స్ వల్ల చైనా ఎక్స్పాన్షన్ స్లో అవుతుంది. దాని ఇన్ఫ్లుయెన్స్ లిమిట్ అవుతుంది. చైనా ఈ ప్లేస్ని క్యాప్చర్ చేస్తే పసిఫిక్ రీజియన్లో దాని పవర్ పెరుగుతుంది, ట్రేడ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరుగుతుంది, మిలిటరీ స్ట్రెంథన్ అవుతుంది. ఇది కేవలం మ్యాప్లో కనిపించే ఒక చిన్న లొకేషన్ అయితే కాదు, ఇది ఒక స్ట్రాటజిక్ సెంటర్. మూడవ కారణం గ్లోబల్ పవర్ కాంపిటీషన్. చైనా తైవాన్ని తనలో ఒక భాగంగా భావిస్తుంది. తైవాన్ చైనాతో తిరిగి రీయునైట్ అవ్వాలని అది కోరుకుంటుంది. ఇది జరగకుండా ఉండడానికి అమెరికా విశ్వ ప్రయత్నం చేస్తుంది. అమెరికా మరియు తైవాన్ మధ్య తైవాన్ రిలేషన్స్ యాక్ట్ అనే ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ ఉంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం యుఎస్ఏ తైవాన్కి డిఫెన్స్ సపోర్ట్ ఇస్తానని కమిట్ అయింది. ఎందుకంటే తైవాన్ ఒకవేళ పడిపోతే టెక్నాలజీ బ్యాలెన్స్ మరియు స్ట్రాటజిక్ బ్యాలెన్స్ పూర్తిగా మారిపోతాయి. ఇది కేవలం 2 దేశాల మధ్య ఇష్యూ కాదు, ఇది గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోవాలి. తైవాన్ ఎప్పుడూ ఇలా పవర్ఫుల్గా లేదు. ఇది ఒక నార్మల్ ఐలాండ్గానే ఉంటూ ఒక స్మార్ట్ డెసిషన్ తీసుకొని టెక్నాలజీ మీద ఫోకస్ పెట్టి సంవత్సరాల పాటు స్లోగా డెవలప్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ప్రపంచానికి అవసరమైన చిప్స్ తయారు చేయగలిగే స్టేజ్కి చేరింది. ఇప్పుడు సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది.
ఒకప్పుడు తైవాన్ వేరే దేశాల మీద డిపెండ్ అయ్యేది, కానీ ఇప్పుడు వరల్డ్ మొత్తం తైవాన్ మీద డిపెండ్ అవుతుంది. అందుకే ఈ చిన్న ఐలాండ్ ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్లో సెంటర్గా ఉంది. ఇప్పుడు చివరిగా ఒక్క ప్రశ్న: ఒకవేళ తైవాన్లో ఏమైనా పెద్ద ప్రాబ్లం జరిగితే లేదా అది కంట్రోల్ కోల్పోతే ఏమవుతుంది? అది కేవలం ఒక దేశం ప్రాబ్లం కాదు, అది గ్లోబల్ టెక్నాలజీ సిస్టమ్కి ఒక హ్యూజ్ షాక్. ఇది మోడర్న్ వరల్డ్ని నడిపించే సిలికాన్ హార్ట్. ఇప్పుడు మీరు కమెంట్లో చెప్పండి, తైవాన్ చైనాకి మాత్రమే ఇంపార్టెంటా లేక ప్రపంచానికే ఇంపార్టెంటా అని. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.